వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్. ఈరోజు ఏన్గల్ అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి పద్మకుమార్ గారు. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాము. ఆర్పీటీవీ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాది పర్వతగిరి మండల్, ఏనుగల్ విలేజ్, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, వరంగల్ డిస్టిక్. ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రలో మీరు గెలిచినందుకు చాలా ఆనందిస్తున్నాం మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. మీ ఫీలింగ్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మా. మా ఫీలింగ్ అంటే గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తూ 2 సార్లు ఓటమి పాలైనాము. ఒకసారి సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా కూడా ఓటమి పాలైనాము. ఈరోజు నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు పట్టం కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే మేడం. మీ గ్రామంలో మీ కోటేసి గెలిపించిన ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? నా గ్రామ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్క అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్ళకు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఆపద వచ్చినా ఇంతకుముందు 20 సంవత్సరాలు ఎలాగైతే పనిచేసినో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక బిడ్డలాగా పనిచేస్తా అని చెప్పి నేను ఎలక్షన్ ప్రచారమే కాకుండా అంతకుముందు కూడా పనిచేస్తూ వెళ్ళినా ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తా. ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి గడప తడతా. పాలకవర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పాలకవర్గంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి బాటలో ఏనుగలను అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా మా ఏనుగల్ విలేజ్ని మండల్ పొజిషన్కు కావాలని చెప్పేసి మేము ఆల్రెడీ గత 2 ఇయర్స్ నుంచే మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు మా సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మా పాలకవర్గంతో పాటు ఏనుగల్లు అనే విలేజ్ని ఆదర్శ గ్రామంగా తెచ్చుకోవడం కోసము ప్రతి ఒక్కరితో మంచి పొజిషన్లో ఊరును అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ప్రతి పనిలో ముందుండేటట్టుగా మా పాలక వర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే మేడం. మాజీ సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో మాజీ సర్పంచ్ తన పార్టీ వేరు, తను ఒక పొజిషన్లో గెలవడం జరిగింది. ఇంకా అప్పుడు కూడా మాకు పెద్దగా మెజార్టీ తక్కువ అనేది ఏం లేదు. అప్పుడు కూడా నా గ్రామ ప్రజలు నాకు సహాయం చేసిండ్రు. అంత కొడితే 30-40 ఓట్ల తేడా మీద మేము పోవడం జరిగింది. ఇంకొకటి, ఎందుకంటే ఇది పెద్ద విలేజ్, చిన్నదైతేనేమో గిన్నెల ఓట్లు తగ్గినాయి అనేది ఉంటుంది. కానీ 3200 మెజార్టీ ఉన్న విలేజ్ కాబట్టి మండల్ లెవెల్లో గ్రామంలో ఇంకొకటి ఇక్కడ నా మీద జరిగింది కూడా ఒక పేదవాళ్ళు, ఒక దళితులో వాళ్ళు అనే దానిపైన కాదు, ఒక దొరలకు బీసీలకు జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు పోటీగా పోరాడుతూనే పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా ఖచ్చితంగా నా గ్రామ ప్రజల కోసము ఎలాంటి వాళ్ళ మీదనైనా పోరాడుతూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే మేడం. మీ ఈ గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి డెవలప్మెంట్ జరగాలనుకుంటున్నారు? ఎలాంటిది చేయాలనుకుంటున్నారు? ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, అప్పుడే ఆరోగ్యశ్రీ వచ్చింది, అప్పుడే ఫీజు రియంబర్స్ వచ్చింది. ప్రతి ఒక్కటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే వచ్చినాయి. ఇప్పుడు కూడా 10 సంవత్సరాలలో లేని డెవలప్మెంట్ ఏనుగల్లులో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టి ఒక్కొక్కరిని చాలా ఇబ్బందుల పాలు చేస్తే అలాంటి ఇండ్లకు కూడా మేము మొన్న ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి కూడా మేము మా మంత్రి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది, మా ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క విలేజ్లో అంత కొడితే 15-16 ఇండ్లు వస్తే నా గ్రామానికి 36 ఇండ్లు తెచ్చుకున్నా. నేను మా ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి 36 ఇండ్లు తీసుకొచ్చుకున్నా. ఇంకా ముందు కూడా ఇంకా 100 నుంచి 150 ఇండ్లు తీసుకొచ్చుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు అనే గ్రామమే ఉండాలి తప్ప ఇక్కడ వేరే ఇల్లు ఉండొద్దు అనే దానిపైన ఖచ్చితంగా పనిచేస్తా. 200 యూనిట్ల కరెంటు ప్రతి ఒక్కరికి ఫ్రీ కరెంట్ ఉంది. ఇప్పుడు సన్న బియ్యము మా మేనిఫెస్టోలో లేదు, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. కానీ మా మేనిఫెస్టోలో లేనిదే మా సీఎం గారు ఇచ్చిండు కదా. ఇంకా కూడా ప్రతి ఒక్కదానికి అభివృద్ధి బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు మా సీఎం గారే ఉంటారు, రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఆయన ఉన్నన్ని రోజులలో ఖచ్చితంగా మా విలేజ్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మాది మండల్ చేసుకుంటాము. మాకు వర్షాలు పడితే ఒక మత్తడి దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉంది. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ దాన్నే పరిణామం తీసుకొని పనిచేస్తామని చెప్తున్నాం. మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మాది పెద్ద విలేజ్ అని చెప్పగానే ప్రతి దానికి ఏది ఉన్నా కూడా అన్న మీరు రావాలనంటే నేను ఉన్నా అని చెప్పి ఒక పెద్దన్నలాగా మాకు వస్తూ ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి దానికి ముందుంటాడు. ఎక్కడ కూడా చిన్న చూపుగానైతే నన్ను ఇప్పటి వరకు చూడలేదు. నన్ను ఏజ్ నది చిన్నదైనా పద్మక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు. తనకు మాత్రం
ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. యా ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పుకుంటారా? మా ప్రజాపాలనలో ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మా ఎమ్మెల్యే నాగరాజ్ అన్న గారికి, మా గ్రామ ప్రజలకు, మా రేవంత్ అన్న గారి కంటే ముందు మా నాగరాజ్ అన్న కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అన్న మాది పెద్ద విలేజీ, ఒక దొరల పానల నుంచి గడిల బద్దలు కొట్టి ఏదైతే సాధించుకోవాలనుకున్నామో 20 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను ఈ స్టేజ్ మీద కూర్చున్నా అంటే అది నా గ్రామ ప్రజలదే. వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నా. దానికోసము మేము అడిగిన పనులు తను ముందుండి పనిచేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. అదేవిధంగా నేను మాట ఇచ్చిన ప్రకారంగా ఎంత దూరమైన కొట్లాడి నేను పనిచేస్తా అని చెప్పి నా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టినందుకు నా గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాను ఆర్పీ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.